నాకు ఒక ప్లాట్ ఉంది, ప్లాట్ నెంబర్ 121. ఇది మా ఫాదర్ తీసుకున్నారు 1989లో. అప్పటి నుంచి ఇప్పటివరకు మా పేరు మీదే ఉంది, ఈసీస్ మా పేరు మీదే ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ మా పేరు మీదే ఉంది. అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి కబ్జాలు చేయడం, మమ్మల్ని మా లైన్లోకి రానియకుండా మనుషుల్ని పెట్టి భయపెట్టి లోపలికి రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ధరణి అని అడ్డం పెట్టుకొని కొత్త దొంగ డాక్యుమెంట్ సృష్టించి, కొత్తగా ఒక డాక్యుమెంట్ సృష్టించి ఇట్లా 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన బావమరిది, మల్లారెడ్డికి బావమరిది అయిన పర్సన్ ఒక కొత్త దొంగ డాక్యుమెంట్ సృష్టించి 16 ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి దానం చేసినాడు. సో ఇట్లా మేము ఏది చేసినప్పటికీ దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు ధరణి అంతా క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా దగ్గర దీనికి సంబంధించిన ఈసీ మా పేరు మీదే ఉంది, ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన మా పేరు మీదే ఉంది. ఎన్నో కోర్టు కేసులు ఫైల్ చేసారు, దొంగ కోర్టు కేసులు, అవన్నీ కూడా విన్ అయినాము. వీళ్ళు విజయరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి అనే ఒక భూస్వాముల నుంచి వాళ్ళు తీసుకున్నట్టుగా క్రియేట్ చేసిండ్రు. వాళ్ళు ఎప్పుడో ఇదంతా ట్రిబ్యునల్కి సరెండర్ చేసిండ్రు ల్యాండ్ సీలింగ్లో. వాటి పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. డిస్ట్రిక్ట్ రెవెన్యూ కలెక్టరేట్ వాళ్ళు డాక్యుమెంట్స్ నాట్ ట్రేసబుల్ అని మాకు చెప్పారు. కానీ మేము ఆ డాక్యుమెంట్ నాట్ ట్రేసబుల్ అనే డాక్యుమెంట్స్ని కూడా మేము ఆర్టీఐ కింద తీసుకొని వచ్చాము. అది కూడా మేము సీఎం సార్కి సబ్మిట్ చేస్తున్నాం ఇవాళ. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పటివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళు మమ్మల్ని తిప్పడము చేయడమే జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఎవరు న్యాయం చేయలేదు. మేము పూర్తి భరోసాతోని, కాంగ్రెస్ మీద భరోసాతోని, రేవంత్ రెడ్డి సార్ మీద భరోసాతోని ఇక్కడికి వచ్చినాము. రేవంత్ సార్కి, మా సీఎం సార్కి ఈ సర్వే నంబర్లో మల్లారెడ్డి చేస్తున్న కబ్జాల గురించి పూర్తి అవగాహన ఉంది. మేము సార్ మీద పూర్తి నమ్మకంతో ఇక్కడికి వచ్చినాము. ఆ రేవంత్ రెడ్డి సార్కి ఎంత అవగాహన ఉందంటే సర్వే నెంబర్తో సార్కి తెలుసు ఎంత ల్యాండ్ ఉంది, ఎట్లా కబ్జా చేస్తున్నారో తెలుసు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ పక్క నుండి అన్ని, మల్లారెడ్డి బావమరిది అనే వ్యక్తి పక్కనే ఉండి అన్ని కబ్జాలు చేయిస్తున్నాడు, మమ్మల్ని మా ల్యాండ్లోకి రాకుండా చేస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి కూడా మేము పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. మేమందరం కూడా ఎంతోమంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నాము. ఒక కంప్లైంట్ లెటర్ కూడా తీసుకోలేదు, మాకు దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు పిలిచారని చెప్పి మమ్మల్ని 3 రోజుల నుంచి కూర్చోబెట్టారు. ఏ విధమైన న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము, ఇప్పటివరకు కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు. ఏ ఒక్క సంస్థ వాళ్ళు కూడా, ఏ ఒక్క అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు. ఈ కొత్త గవర్నమెంట్లో మా సీఎం సార్ పర్యవేక్షణలో మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము అది పూర్తిగా జరగాలని. ఈ దొంగ డాక్యుమెంట్లను తక్షణమే రద్దు చేయాలి. మా భూముల మీద మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో మాకు సహకారం ఇచ్చి వెంటనే మాకు ఇల్లులు కట్టుకునే విధంగా సహకరించాలని సంబంధిత అధికారులకి ఉత్తర్వులు జారీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక ఈసారి జరగకపోతే మేమందరం కూడా ఏదో చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఇప్పటివరకు 10 ఏళ్ళ నుంచి తెలంగాణ గవర్నమెంటు మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకమైన న్యాయం జరగలేదు.